ఆత్మవిశ్వాసానికి చర్మ సౌందర్యం చాలా ముఖ్యం. మన కనబడే తీరు కూడా మన మీద ఒక అభిప్రాయం ఏర్పడడానికి కారణమవుతుంది. పుట్టుకతోనే అందరికీ చర్మ సమస్యలు ఉండవు. జన్యుపరమైన కొన్ని సమస్యలు పక్కన పడితే చర్మం యొక్క ఆరోగ్యాన్ని, సౌందర్యాన్ని దెబ్బతీసే మిగతా సమస్యలన్నీ మన అలవాట్ల వలన వచ్చేవి. ఆ అలవాట్లు ఏంటో ఒకసారి గమనించండి. ముఖం మీద యాంటీ బ్యాక్టీరియల్ ప్రొడక్ట్స్ వాడడం చర్మం యొక్క ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. మనం వాడే సబ్బులు, క్రీంలు సున్నితమైన స్కిన్ సెల్స్ ని డ్యామేజ్ చేయడమే కాకుండా చర్మంలో ఉండే సహజమైన ఆయిల్స్ ని ఇబ్బంది పెడతాయి. కాబట్టి సహజమైన యాంటీ బ్యాక్టీరియా వనరుని వాడుకోవడమే ఉత్తమం. బాగా వేడిగా ఉండే నీళ్లతో రోజు స్నానం చేసినా ఇబ్బందే. వేడిగా ఉండే నీళ్లు మీ చర్మంపై పడగానే సెన్సిటివ్ స్కిన్ సెల్స్ ఎన్నో డ్యామేజ్ అవుతాయి. దాంతో రాను రాను సహజ సిద్ధమైన నిగారింపు మీ చర్మం కోల్పోతూ ఉంటుంది. మొటిమలు వచ్చినప్పుడు గిల్లితే అది ఒక మరకతో పాటు కంటికి కనబడే రంధ్రం వదిలి వెళ్తుంది. మొటిమలు గిల్లకుండా వదిలించుకోవడానికి ఎన్నో రకాల మార్గాలు ప్రకృతి మనకు అందించింది. వాటిని ఆశ్రయించడమే కరెక్ట్. సిగరెట్లు తాగే అలవాటు ఉన్నవారి చర్మం త్వరగా పాడైపోతుంది. బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ సైతం ఈ విషయాన్ని అంగీకరించి తనకున్న స్మోకింగ్ అలవాటు వలనే తన వయసులో ఉన్న అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్ లాగా యవ్వనంగా కనిపించలేకపోతున్నానని చెప్పుకొచ్చాడు కింగ్ ఖాన్. ఎక్కువగా ఆయిల్ ఫుడ్ తింటే కూడా మొటిమల ఇబ్బంది పెరిగి ముఖ సౌందర్యం కోల్పోతాము. నీరు తక్కువగా తాగే అలవాటు ఉంటే త్వరగానే వయసు పెరిగినట్లు కనిపించడం ఖాయం. నిద్రలేమి సమస్య కూడా చర్మ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. కాబట్టి కంటికి, ఒంటికి అవసరమైన 7-8 గంటల నిద్ర ప్రతిరోజు మనకు అందాలి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.